అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భాగవతులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. అమ్మ మహాలక్ష్మిని ఎలా మనం పూజిస్తే ఆమె మనల్ని ఎలా అనుగ్రహిస్తుందో చెప్పుకుందాం. లక్ష్మీదేవికి మీరు ఏమిస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారికి కుంకుమ ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది. ఒక పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది. అమ్మవారికి ధూపం చూపిస్తే సమస్త భోగములతో మీ ఇల్లు నిండిపోతుంది. నీరాజనం ఇస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం లభించేలా చేస్తుంది. ఒక్క సూత్రమును నోటితో చదివి నమస్కరిస్తే అమ్మవారు పొంగి ఏదైనా ఇచ్చేస్తుంది. మనకు ఇన్ని లభించేలా చేసిన అమ్మను, ఆమెను వక్షస్థలంలో నిలుపుకున్న ఆ స్వామి దగ్గర నుండి ఏదైనా పొందినప్పుడు మన నుండి వచ్చే ప్రతిస్పందనే కృతజ్ఞత. మరి ఇన్ని ఇచ్చిన ఆ దేవదేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పావా? ఎవరి దగ్గర నుండి ఏదైనా పొందినప్పుడు కానీ మరే ఇతర కారణాలలో మన నుండి వచ్చే ప్రతిస్పందనే కృతజ్ఞత. మరి ఇన్ని ఇచ్చిన ఆ దేవదేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పావా? ఒకసారి ఆలోచించుకో. మానవ జీవితం ప్రసాదించి బుద్ధి మంచి చెడు అనే జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం వైపు నడిపింప చేసే భగవంతునికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావా? ఒకవేళ చెప్పకపోతే ఎందుకు చెప్పాలనేది కూడా తెలుసుకో. ఎవరో ఏదో చిన్న సహాయం చేస్తే ఎంతో పొంగిపోయి కృతజ్ఞతలు చెప్తాము. మరి ఇన్ని ప్రసాదించిన భగవంతునికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాలి మనము? 640 కండరాలు, 360 కీళ్ళు, 206 ఎముకలు, 33 వెన్నెముక ఎముకలు, 22 పుర్రె ఎముకలు, 32 పళ్ళు, 24 పక్కటెముకలు, గుండె యొక్క 4 గదులు, 46 క్రోమోజోములు, మెదడులో 100 బిలియన్లు న్యూరాన్లు, 30 ట్రిలియన్ల ఎర్ర రక్త కణాలు, 7,000 తెల్ల రక్త కణాలు, 6 లీటర్ల రక్తం, 800 మిల్లీలీటర్ల చెమటల ఉత్పత్తి, 1,15,000 హార్ట్ బీట్స్, 23,000 శ్వాసలు, 60,000 ఆలోచనలు. ఇంత గొప్పగా మనిషి శరీరం నిర్మించిన దేవుడికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామా? ఇది ప్రతినిత్యం ఆ పరమేశ్వరునికి చెప్పుకోవాల్సిన అపరాధ స్తోత్రం. కరణ చరణ కృతం వా కాయుజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమే తత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఓ కరుణా సముద్రుడైన శంకర, నేను నా చేతుల వలన, పాదాల వలన, మాటల ద్వారా మరియు శరీరం వలన కానీ, వినికిడి వలన కానీ, చూచుట వలన కానీ, మనస్సు వలన కానీ, తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అపరాధం చేసినట్లయితే అవన్నీ క్షమించవలసినది. ఇది ప్రతినిత్యం పరమేశ్వరునికి చెప్పుకోవలసిన అపరాధ స్తోత్రం. మరి దీనిని ప్రతినిత్యం స్మరించుకుంటూ ఆ ఆది దంపతులకు కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దాసోహం.